100%. ఇలా మీరు ఇన్ని డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడం, మీ యూనిక్నెస్ని ప్రోడక్ట్స్ రూపంలో జనాలకు చూపించడం, ఇవన్నీ చేయడం వరకు మీ సైడ్ నుంచి ఓకే. కానీ హౌ డు పీపుల్ కమ్ టు నో మీరంటూ మార్కెట్లో ఉన్నారు, ప్లేయర్స్ ఉన్నారు, మీరు కూడా వెళ్ళి మార్కెటింగ్ చేశారా, మీరు కూడా రిజెక్షన్స్ ఫేస్ చేశారా, ఆ టైంలో టఫ్ టైమ్స్ ఏంటి చెప్పండి మేడం. రిజెక్షన్స్ చాలా ఫేస్ చేశారా? ఎందుకంటే వర్స్ట్ రిజెక్షన్ అంటే మీరు ఇవ్వలేరు, మీరు చేయలేరు అన్నారు. వై నాట్ ఒక ఆపర్చునిటీ ఇవ్వండి సార్, పెద్ద కంపెనీసే అనమాట. ఎవరు నమ్మరు అండి. మనం చూస్తే మనం ఏంటంటే వీ కెన్ టాక్ గుడ్, బట్ ఏంటంటే పర్సోనా ఆఫ్ ఎ పర్సన్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ గో ఫర్ మార్కెటింగ్ అండ్ ఆల్ దాట్. సో ఏంటంటే హైఫైగా మాట్లాడిన వాళ్ళే ఇస్తారు అని అనుకుంటారు అందరూ. ఇట్స్ అ మిత్, ఇట్ ఈస్ నాట్ సో. సో ఏంటంటే పీపుల్ మేమన్నా మాకు ఒక్క చిన్న ఆపర్చునిటీ ఇవ్వండి, మేము చేసి చూపిస్తామని. లక్కీలీ అలాంటి క్లయింట్స్ కూడా ఉన్నారు మాకు. దే గేవ్ అస్ అన్ ఆపర్చునిటీ, వి ప్రూవ్ దట్ వీ కుడ్ డూ ఇట్ అనమాట. రిజెక్షన్ ఎప్పుడైందంటే వీ వెంట్ టు వేరియస్ అదర్ మల్టీనేషనల్ కంపెనీస్. అసలు లోకల్ సప్లయర్స్నే లోపల రానివ్వరు. I don't know why. So they think that they cannot give. So it was very difficult. Even now, it is very difficult to break that ceiling. So we have potential, we have growth. So but it is very difficult to get into that domain because it's a mindset of their corporate culture and all that. Ival nen annan Amazon ki we gave, even IKEA, we gave paints to IKEA. So when I could give to IKEA, why not others? So IKEA is also a multinational brand. They have used our paints for their road markings anamata. So it's a myth andi. Ante oka opportunity ivvali and they need to be educated. Today PSUs nunchi compulsoryga 3% from women SMEs. How many PSUs are buying from a women manufactured SMEs, you tell me? So there should be an audit done on that anamata. I keep voicing about this. కానీ ఎందుకు రావట్లేదు మేడం? అసలు అంటూ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ ఉన్నారా? సఫిషియంట్ అమౌంట్లో ఉండి వాళ్ళు చేసే ప్రోడక్ట్స్కి గుర్తింపు రాకుండా ఉన్నారా? అసలు ఆ కౌంటే చాలా తక్కువ ఉందంటారా? మీ అనాలిసిస్లో ఏం తెలుసుకున్నారు? కౌంట్ ఉన్నా కూడా వారికి ఇవ్వట్లేదండి. ఎందుకంటే దే ఓన్లీ సీయింగ్ ద నేషనల్ బ్రాండ్స్లోనే ఇస్తారు అని ఉంటారు. సో ది అదర్ డే వీ ఆల్సో హ్యాడ్ అ రిప్రజెంటేషన్ సేయింగ్ టు ద గవర్నమెంట్, మీరు ఇప్పుడు మనం పిఎస్సిస్కి సప్లై చేయాలంటే లోకల్ బ్రాండ్స్ మల్టీనేషనల్ బ్రాండ్స్తో ఫైట్ చేయలేరండి. సో మనకేంటంటే ఇప్పుడు లోకల్ పర్చేస్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వండి. మీరు ఏంటంటే ఇప్పుడు లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ చాలామంది ఉంటారు. ఇదే కాదు, ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, టెక్స్టైల్స్ కానివ్వండి, పెయింట్స్ కానివ్వండి, కెమికల్స్, ఎనీ సెక్టర్. So they give them the local preference for the PSUs locally available. Why should they fight for GEM portal at the national level? లోకల్ ప్రిఫరెన్స్ ఇస్తే వాళ్ళకి ఒక వస్తుందా మేడం? ఈ పాయింట్లో అవేర్నెస్ కానీ లేకపోతే మార్పు కానీ వస్తోందా? ఇంకా రావాలి అనమాట. సో దట్ ఏంటంటే ఆ సీడ్ ఒకటి మనం గవర్నమెంట్కి వేసాం, దే షుడ్ థింక్ డిఫరెంట్లీ అనమాట. ఈ పర్టికులర్ మీ పెయింట్స్ రంగంలో మేడం ఈ కెమికల్స్కి సంబంధించి కానీ హెల్త్ హజార్డ్స్ ఎప్పుడన్నా ఫేస్ చేశారా? నాట్ రియలీ అండి. దిస్ ఆర్ ఆర్గానిక్ పెయింట్స్ వాట్ వీఆర్ మేకింగ్ అనమాట. సాల్వెంట్ బేస్లో కొంచెం ఎంటీఓలో కొంచెం స్మెల్ ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు ఇంతసేపు కూర్చున్నారు, డిడ్ యూ ఫీల్ ఎనీ డిస్కంఫర్ట్? అయితే లేదు, ఏం లేదు. సో వీఆర్ డూయింగ్ దట్ సర్టిఫికేషన్ ప్రాసెస్ అండ్ ఆల్ దట్ ఈస్ దేర్ అనమాట. సో యూ హ్యావ్ టు ప్రోడక్ట్ ఇంప్రవైజేషన్లో సర్టిఫికేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఆ రోజు మీరు చేయగలరా, మీరేం చేస్తారు అన్న వాళ్ళు ఈరోజు మిమ్మల్ని ఇలా ఈ ప్రొప్రైటర్ పొజిషన్లో కూర్చొని నీ కంపెనీలు బ్రాండ్లు ఎస్టాబ్లిష్ చేస్తూ 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 ముందుకెళ్తూ ఇప్పుడేమంటారు మీ సక్సెస్ చూసి? ఐ నో హర్ అంటారు. అదొక సంతోషం అనమాట. సో వెన్ ఐ వెంట్ టు ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఫెడరల్ గవర్నమెంట్ నాకు ఐబిఎల్పి ప్రోగ్రామ్కి చేసేటప్పుడు పెయింట్స్ కంపెనీ అంటే అందరూ వెన్ దే గూగుల్ అండ్ సీ ఓకే దే సో మచ్ టు నో అబౌట్ యూ అని అంటారు అనమాట. ఐ ఫీల్ నైస్ వెన్ పీపుల్ టాక్. నేనేంటంటే నాట్ ఓన్లీ ఐ గ్రో, వెన్ పీపుల్ కమ్ టు మీ, హౌ డూ ఐ డూ అ బిజినెస్, హౌ డూ వీ టేక్ ఇట్ ఫార్వర్డ్, ఐ మెంటర్ దెమ్. I'm also on the International Startup Foundation anamata. So we see how do we connect them to the CXOs and HNIs and investors around anamata. Oka idea man daggara undi. How do I take this idea into prototype? How do I take it to market to next level? We help them to handhold. So we help them anamata. Technology transfers kanivandi. So this is possible. టేకింగ్ దిస్ ఆపర్చునిటీ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్కి ఇప్పుడు రావాలి అనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు మేడం? So this is the best time
ఎందుకంటే ఇట్స్ అ గోల్డెన్ పీరియడ్ ఫర్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్. మోదీ గారు కూడా టుడే ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ టాకింగ్ విమెన్ ఎస్ఎంఈస్, ఉమెన్ ప్రోగ్రెసివ్ స్టేట్స్, ఉమెన్ ఎకనామిక్ గ్రోత్, విమెన్ మీద చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఐ ఆల్సో వాజ్ టోల్డ్ వెన్ ఐ వెంట్ టు ద రీసెంట్ గోల్డ్మన్ సాక్స్ థింకింగ్ ఆల్మోస్ట్ ద GDP has grown when the women SMEs are moving forward. So it's not a technology, AI and data and today women are doing wonderful things in every domain what they take. బట్ కొన్ని సార్లు బీయింగ్ అ ఉమెన్ ఇట్ సెల్ఫ్ కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం హార్డ్ అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు పుట్టానా అమ్మాయిలాగా అనుకున్న సందర్భాలు నాకు తెలిసి ఉంటాయి అది అందరికీ కూడా. మనం ఇవాళ జెండర్ బ్యారియర్స్ అంటాం కదా, దెర్ ఇస్ స్టిల్ అంత మెచ్యూర్డ్గా ఎవరు లేరు. సో it takes still time to break that gender barriers anamata. Why women are not equally paid in their this thing, there's a gender barrier again. Women are underpaid everywhere, wherever they go. Men are paid same work we do. Why are we paid less? Suppose you take the software jobs also, men are paid more than the women. And manki entante women are not taking that CEO levels or the next. Correct, we have that barriers. Why? Because we have to work life balance. We need to have the support system at home. Today's generation is more progressive. Why? Because they know what they need. Like unlike our generation, because family first than anything for us. Today entante the money power is also used today. They can employ people, they can do what they want. So that is also a good thing in this generation. Women are very progressive. ఏదైనా ఒక నెగటివ్ థింగ్ జరిగింది అనుకోండి మేడం, దాన్ని మీరైతే ఎలా ఓవర్కమ్ చేస్తారు? నెగిటివ్ అంటే ఐ యూజువలీ డిస్కస్ విత్ మై ఫ్రెండ్స్ అండి, క్లోజ్ పియర్ గ్రూప్. సో దిస్ ఇస్ వాట్ ఇస్ ఇట్, వెన్ యూ డిస్కస్ యూ నో యూ గెట్ సొల్యూషన్స్. సో అంటే మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అయ్యి డిప్రెస్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. డిసప్పాయింట్ అయిన సప్లయర్ తోటి నేను ఆ రోజు నేను చెప్పాను కదా మీకు అని అనుకున్నాను. నాకు ఎంత మెంటల్ హెరాస్మెంట్ అంటే ఐ సెడ్ వై షుడ్ నేను ఎందుకు ఈ మెంటల్ హెరాస్మెంట్ ఫేస్ చేయాలి వెన్ ఐఎమ్ రైట్, వెన్ మై థింగ్స్ ఆర్ రైట్. వచ్చారు ఇన్స్టెడ్ ఆఫ్ సెటిలింగ్ ద ఇష్యూ సెటిల్ చేసే బదులు దాన్ని ప్రొలాంగ్ ఎందుకు చేయాలి మనం. నేను అన్నాను లెట్స్ సిట్ అక్రాస్ ద టేబుల్. సో ఏంటంటే యూజింగ్ అదర్ ఫోర్సెస్ విచ్ ఆర్ నోవే రిలవెంట్ టు ద ఇండస్ట్రీ వచ్చి నాతో నెగోసియేషన్ ఎందుకు చేయాలండి? నేనే నెగోషియేట్ చేయాలి మీతో. నేను మీ దగ్గర కొన్నాను, ప్రాబ్లం ఉందంటే మీతో ఉంటుంది. నాకు ఏదో మూడో వ్యక్తితో ఎందుకు మాట్లాడాలి? అలాంటి సిచ్యువేషన్స్ అనమాట. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇన్నేళ్ళు నేను చేశాను, ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఎక్స్పీరియన్సెస్. కొన్ని ఏంటంటే మన ఫ్లోర్లో కూడా ఎంప్లాయీస్ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ ఆల్ దాట్ తెలియకుండా చేసిందే. అదేంటంటే SOPs లేకుండా మనకి. సో వీ హ్యావ్ టు హ్యావ్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్. తర్వాత ఏంటంటే విజిలెన్స్, వీ కెనాట్ do policing on everybody. So we kept the digital, we use the digital media like the CC cameras and all that. So you need to, other than చెప్పాను కదా, we need to transform ourselves also. You cannot work the traditional way as how you were. ఇవాళ we have machines which have been upgraded in technology. ఆ రోజుల్లో ఒక బాల్ మిల్లో పెయింట్ తీయాలంటే 8 గంటలు. ఇవాళ మీరు పెయింట్ అడగని గంటలో తీసిస్తాను నేను 1000 లీటర్లు మీకు. సో దట్ ఈస్ ద కెపాసిటీస్ వీ హ్యావ్ గ్రోన్ అనమాట. ఏంటంటే ఆ రోజుల్లో మాకు ఏ మెషిన్ వాడాలో తెలియదు. సో వీ డింట్ హ్యావ్ అ రైట్ టెక్నాలజీస్ దెన్. సో ఇప్పుడు టెక్నాలజీ పరంగా స్కై ఇస్ ద లిమిట్. స్కై ఇస్ ద లిమిట్. మనసు పరంగా మనం ఫిక్స్ అవ్వడం పరంగా ఏం చెప్తారు మహిళలకి? మనకి ఒక ముందు అడుగు మనం వేస్తే 100 మంది మీ వెనకాల ఉన్నారు సపోర్ట్ చేస్తానికి. ఇవాళ ఫైనాన్స్ కూడా ఈజీగా ఉందండి. యాక్సెస్ టు క్యాపిటల్, ముద్రా లోన్స్ కానివ్వండి 20 లక్షల దాకా ఇస్తున్నారు. CGTMSE 2.5 crores గవర్నమెంట్ ఈజ్ విల్లింగ్ టు గివ్. ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ మీ దగ్గర మంచిగా ఉందనుకోండి, నాన్ కొలెటరల్ హైబ్రిడ్ మోడల్లో ఇస్తున్నారు. కానీ మనం ఏంటంటే ఒక స్టెప్ ముందు భయంతో స్టెప్పే పడట్లేదు. ఇప్పుడు నేను సోషల్ ఇంపాక్ట్ ఇదే కాదు, ఐ వాంట్ టు డూ సమ్ యాక్టివిటీస్ ఆన్ సోషల్ ఇంపాక్ట్ ఆల్సో. ఏంటంటే ఇప్పుడు ఆర్టిజాన్స్, మెనీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇన్ ఇండియా ఆర్ డైయింగ్. ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ లేకుండా అలాంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని హౌ డు వి రివైవ్ దెమ్, వెదర్ ఇట్ ఈస్ టెక్స్టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్, మిల్లెట్స్. ఇవాళ ఫార్మర్స్కి కూడా why don't we, I'm thinking of those kind of social impact activities as the next line of my business also, where we can help
the women to come forward to exhibit their products and talents to the global markets. మీరు ఎంత హార్డ్షిప్స్ ఫేస్ చేశానని చెప్పినా మేడం, అసలు ఇంత పెద్ద ఫ్యాక్టరీ, ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, మీకు ఎక్కడో అక్కడ ఒక అదృష్టం పాయింట్ ఉంది మేడం, అందుకనే మీరు ఈజీగా సక్సీడ్ అవ్వగలిగారు అనిపిస్తుంది నాకు. దీప్తి గారు, ఈజీగా ఏమీ రాలేదు, ఇది చాలా కష్టపడ్డాం అనమాట. ఈ ఫ్యాక్టరీ కట్టినప్పుడు నేను ఫ్లోర్లో ఉండి లిటరలీ మార్నింగ్ 8 గంటల నుంచి 8 గంటల వరకు సాయంత్రం కూడా నేను ఉండి ఇటుకలు కూడా మోసామండి ఫ్యాక్టరీ కట్టేటప్పుడు. దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్. బట్ నాకు ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఒక సంతోషం, అంత కష్టపడ్డాం అందుకే ఇది ఉంది కదా. ఇవాళ జనరేషన్ ఏమంటారంటే, మీరు అంతా హార్డ్ వర్క్ చేశారు, మీరు స్మార్ట్ వర్క్ చేయలేదు అంటారు. వితౌట్ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ డజంట్ పే ఎట్ ఆల్. ఇవాళ ఏంటంటే జనరేషన్ నెక్స్ట్ ఆల్సో ఐ సే హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్, కాంబినేషన్ ఆఫ్ ఎంతూజియాజం అండ్ ఎక్స్పీరియన్స్ మేక్ అ కల్మినేషన్ ఆఫ్ వండర్ఫుల్ టీమ్. యంగ్ జనరేషన్ ఆఫ్ ఫోర్ సైటెడ్, మేము ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ రెండు కలిపితే వీ కెన్ డూ వండర్స్ అనమాట. సో ఐ ఆల్వేస్ బిలీవ్ వన్ థింగ్, ఐ గ్రో, హెల్ప్ అదర్స్ టు గ్రో విత్ మీ. సో యూ హ్యావ్ టు గెట్ everybody in your growth path anamata. Just